మనమందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూ వస్తుంటాం. అక్కడ దైవాన్ని దైవదర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అక్కడ నుండి ప్రసాదం స్వీకరించి తిరిగి ఇంటికి వెళ్తుంటాం. అయితే ఆ ఆలయాల వెనక, నిర్మించే ఆలయాల వెనక మన పూర్వీకులు చాలా రహస్యాలతో దాగిన విశేషాలు, వింతలు ఆలయం వెనక చాలా నిర్మించారంట. అది మన పరిశోధకులకు ఎంత వెతికినా, ఎంత ట్రై చేసినా కూడా దొరకదంట. అలాంటి మిస్టరీలు ఛేదించేందుకు మన పరిశోధనలు జరుపుతూనే ఉంది. అయితే ఈ ప్రపంచంలో మనది భక్తి భావ ప్రవక్తల దేశం. 64 కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి ఇది. అందుకే ప్రతి వీధిలో గుడి ఉంటుంది. అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్నిటిని చరిత్ర నమ్మశకం కాదు. అసలు ఇలాంటి ఆలయాలు మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది. వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకా గుళ్ళు అయితే వాటిలో జరిగే అంశాలు, సంప్రదాయాలు చూసి మనం ఆశ్చర్యపోయే అవసరం ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 20 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. ఆ ఆలయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో చారిత్రక ఆలయాలు నిలయం. ప్రపంచంలో ఎక్కడ లేనంత పురాతన వారసత్వం, సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టత గురించి మనకందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఇప్పటి వరకు కొన్ని టెంపుల్స్లో అంతుపట్టిన రహస్యాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము చేసే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కూడా తెలపండి. మహేంద్ర బాలాజీ ఆలయం ఇది రాజస్థాన్లో ఉంది. ఇక్కడ వింత విశేషం ఏమిటంటే అసలు దయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడులు వంటివి ఇక్కడ వదిలిపోవాలంటే ఏం చేయాలని రాజస్థాన్ ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఒక్కటే. అది ఏమిటంటే మహేంద్ర బాలాజీ ఆలయానికి తీసుకువెళ్ళమని చెప్తారు. అసలు మహేంద్ర బాలాజీ ఆలయానికి వెళ్ళమని ఇక్కడ ప్రజల్లో మనకి సలహా ఇస్తుంటారు. అది ఎక్కడ ఉందంటే దాసా జిల్లాలో ఉంది. ఇది ఈ టెంపుల్ రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటాయంట. కొందరు సలసల కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. మరి కొందరైతే ఉరి వేసుకున్నట్లు వేలాడతారంట. మరి కొందరైతే గొలుసుతో కట్టుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే తనను దయ్యాలు వదిలిపోవాలని చెప్తూ ఉంటారంట. అసలు ఇక్కడ విశేషం ఏమిటంటే పూజారులు దగ్గరుండి ఇలాంటివి చేయిస్తూ ఉంటారంట. బహుశా ఇలాంటి భరించలేని భక్తిని చూపించే మన దేశంలో ఒకటే ఈ గుడిగా ఒకటే అని చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ప్రసాదం కూడా ఇవ్వరంట. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదంట. అలా చేస్తే దయ్యాలు తమలోకి రమ్మని పిలిచినట్లు చెప్తూ ఉంటారంట. అవునండి, మీరు ఇది విన్నది నిజమే. ఇకపోతే ఇది నిజమా అబద్ధమా అంటే ఎవరి నమ్మకాలు వారి. కొడంగలూరు భగవతి ఆలయం ఇది కేరళలో ఉంది. మనం సాధారణంగా గుడికి వెళితే ఎందుకు వెళ్తాం? గుడికి దేవుణ్ణి ప్రశాంతంగా ఉండమని మన భక్తితో వేడుకుంటాం, ప్రశాంతంగా కూర్చొని వస్తాం. ఇక్కడ కేరళలో వింత విశేషాలు, ఆచారాలు ఉన్నాయంట. దాని గురించి అయితే తెలుసుకుందాం. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అది ఈ ఆలయానికి వెళ్తే మాత్రం బాగా తిట్టాల్సి వస్తుంది. అవునండి, మీరు విన్న నిజమే. ఆ దేవుణ్ణి బాగా తిట్టాలంట. అంటే అమ్మవారిని తిట్టులతో తిడతారు. ఈ కేరళలో కొడంగలూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు, తలపై దాడి చేసుకుంటారు, రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుడిలోకి వెళ్తారు. భద్రకాళిని అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్లు దండకమే కాదు, భక్తి రూపంలో కూడా తిట్టిపోస్తారంట. అక్కడితో అయిపోదు, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారంట. ఏటా రాళ్ళతో కొడుతూ ఉండడంతో ఆలయం దెబ్బతింటుందంట. ఇక్కడ పూజా కార్యక్రమాలు, కొబ్బరికాయలు కొట్టడం వంటివి ఏమీ ఉండవు. 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత గుడిని మూసివేస్తారు, ఎందుకంటే రక్త మరుగును శుభ్రం చేసుకోవడానికి. స్తంభాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఇది గుజరాత్లో ఉంది. అప్పుడప్పుడు మాయమయ్యి తిరిగి కనిపించే ఈ దేవాలయం గురించి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నదనమే. అప్పుడప్పుడు కనిపించి మాయమయ్యే దేవాలయం ఒకటి ఉందంట. అదే స్తంభాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇకపోతే మన గుజరాత్ వడదొరలోని స్తంభాలేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శించుకోవడానికి అరేబియా సముద్రం తీర జలాల్లో ఉంది. ఇది ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలలు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకోగలం. పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకత ఈ గుడికి చాలా ఫేమస్ చేసిందన్నమాట. బ్రహ్మ ఆలయం ఇది రాజస్థాన్లో ఉంది. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో
చాలా హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర ఆలయం పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు దీన్ని టచ్ కూడా చేయలేదు. అది ఒక విశేషం. పాలరాయితో చెక్కిన ఈ ఆలయం లోపల గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ ఆలయం దీని చుట్టూ ఉన్న ఎంత వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని భక్తుల మాట. కాలభైరవనాథ ఆలయం ఇది వారణాసిలో ఉంది. ఏ గుళ్ళో అయినా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు, కానీ ఈ ఆలయంలో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారంట. అవునండి, మీరు విన్నది నిజమే. మద్యాన్ని మనం తాగే మద్యం మాత్రం ప్రసాదంగా ఇస్తారంట. అది ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని శివుడు ప్రతిరూపమైన కాలభైరవ ఆలయం. ఇక్కడ నైవేద్యంగా సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడు నోట్లో ఆల్కహాల్ ఇస్తారు. దీన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్లు వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యమే అమ్ముతారంట. చైనా కాళీమాత ఆలయం. అవునండి, మీరు విన్నది నిజమే. చైనీయులు కాళీమాతని ఇక్కడ పూజిస్తున్నారు. అది ఎక్కడంటే కోల్కతాలోని తాంగ్రాలో అనే చైనా టౌన్ ఒకటి ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే చైనీయులు ఎక్కువగా ఉండటం అంట. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి కాళీమాత టెంపుల్ అని పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోర, స్వీటో పెడతాం, కానీ ఇక్కడ మాత్రం చైనీయులు నూడిల్స్, ఛాయా, సూయ వంటివి పెడతారు. అదే ఈ ఆలయానికి స్పెషాలిటీ. ఆలయం చుట్టుపక్కల అంతా చైనీయులే ప్రజలే ఉంటారు, కానీ వారు మాత్రం ఆలయంలో భారతీయ సంప్రదాయాలను పాటిస్తున్నారు. చెప్పాలంటే వారు అటు చైనీయులుగా ఇటు భారతీయులుగా వ్యవహరిస్తూ ఉంటారంట.